హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు లావణ్య. వరలక్ష్మి వ్రతం రోజు రికార్డ్ చేసిన వీడియో ఇది. ముందు రోజు నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, అన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది అంతా మీకు ఇందులో చూపిస్తాను. ముందు రోజు నైట్ అయితే నేను రిటర్న్ గిఫ్ట్స్ అన్ని నీట్గా రెడీ చేసుకుంటున్నాను. నేనైతే పోట్లీ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. సో ఇవి ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను అనేది నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేసా, చెక్ చేయండి. సో నేను బ్యాగ్స్లో బ్యాంగిల్స్, మెహందీ ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ పెడుతున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ముందుగా పూజ చేసేసుకొని ప్రసాదాలు అన్ని రెడీ చేసుకొని ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి తాంబూలం కోసం అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ నేనైతే బ్యాగ్కి 3 o'clock వచ్చాను. మళ్ళీ 4 o'clock నుంచి ఇంకా అందరి ఫ్రెండ్స్ ఇంటికి మళ్ళీ తాంబూలం కోసం వెళ్ళాలి. అండ్ మా ఇంటికి అయితే నేను 6 o'clock ఇన్వైట్ చేశాను అందరినీ. సో నాకైతే 3 to 4 ఓన్లీ 1 hour ఉంది. ఈ టైంలోనే తాంబూలంకి అన్ని రెడీ చేసుకొని ప్రసాదాలు ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి పూజకి. సో తాంబూలంలో ఏమేమి పెడదాం అనుకుంటున్నా అవన్నీ ముందుగా ఇలా పెట్టుకున్నా. అండ్ బయట దీపాలు పెట్టుకోవాల్సినవి అన్ని రెడీ చేసుకున్నా. అండ్ అందరి పాదాలకి పసుపు రాస్తాం కదా, సో అవి కూడా బౌల్స్లో వేసి రెడీ చేసుకున్నా. అండ్ స్నాక్స్గా ప్రసాదాలు కూడా ఇద్దాం అనుకుంటున్నా కొంచెం. సో వాటి కోసం ఆవిడ పులిహోర ఇంకా పరవన్నం పెట్టి వాటి కోసం ఇంకా పేపర్ ప్లేట్స్, కప్స్, స్పూన్స్ అవి కూడా బయట రెడీగా పెట్టుకున్నా. బికాజ్ ఇంత హడావిడిలో ఏంటంటే ఎక్కడ పెడతామో మర్చిపోతాం కదా, సో అన్ని నాకు కనిపించే దగ్గర పెట్టుకున్నా. ఇంకా శారీ కట్టుకున్నాక కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా తాంబూలం అయితే అరేంజ్ చేసేసా. బ్లౌజ్, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్, శనగలు అన్ని రెడీ చేసుకుని వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా పెట్టుకున్నా. అండ్ ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టుకుని పూజ చేసుకుని 5 ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ అలా అందరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని లలిత చదువుకొని ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. 6 o'clock అనుకున్నాం, కొంచెం లేట్ అయింది, 7 అయిపోయింది. సో వచ్చిన వాళ్ళందరి పాదాలకి పసుపు రాసి బొట్లు పెడతాం కదా, సో ఇవి కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో ఇలా అందరం కలిసి చక్కగా పూజ చేసుకున్నాం. చాలా బాగా అయింది. ఇంకా పూజ అంతా అయ్యి హారతి ఇచ్చేసాక ఇంకా అందరి కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని తాంబూలం, రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాను. అండ్ మా అత్తి వాళ్ళకి కలసం పెట్టడం లాంటివి లేవు. సో ఇలా పూజ చేసుకున్నాం. మీ వరలక్ష్మి వ్రతం ఎలా అయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.